హాయ్ హలో వెల్కమ్ టు జోష్కాశ్రీ స్టూడియోస్. అందరూ ఎలా ఉన్నారండి? ముందుకైతే మంచి స్టోరీతో వచ్చేస్తానండి. మన లైఫ్లో చాలామంది చాలా లేజీగా ఉంటారు, సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తారు అండ్ చాలా తెలివిగా కూడా ఉంటారు. సో మనం ఎలా ఉంటాము అనేది తెలుసుకోవడానికి చిన్న స్టోరీ అనమాట. మనం ఎలా ఉంటాము అనే కన్నా మనం ఎలా ఉండాలి అనేది కూడా తెలుసుకోవచ్చు ఈ స్టోరీ ద్వారా. ఇది మన చిన్నప్పుడు మన అమ్మమ్మ వాళ్ళు, మన తాతయ్య వాళ్ళు మనకి చిన్నప్పుడు చెప్పిన స్టోరీయే మళ్ళీ మీకు గుర్తు చేద్దామని చెప్తున్నాను. సో ఒక చెరువు ఉంటుందన్నమాట. నది పక్కన పాయల్లా ఉంటుంది కదా, అలాగా ఒక చిన్న చెరువు అయితే ఏర్పడుతుంది. ఆ చెరువులో 3 చేపలు ఎప్పటి నుంచో ఉంటాయన్నమాట. చాలా ఫ్రెండ్లీగా చాలా బాగుంటాయి. అందులో ఒక చేప వచ్చేసి చాలా తెలివిగా ఉంటుంది, రెండో చేప వచ్చేసి సమయస్ఫూర్తిగా ఉంటుంది, మూడో చేప వచ్చేసి చాలా లేజీగా ఉంటుంది అనమాట. సో అయితే 3 బాగుంటాయి అన్నమాట. అయితే అందులో తెలివైన చేప ఏమంటుందంటే, నాకు ఎందుకో ఈ చెరువు ఎండిపోతుంది అనిపిస్తుంది, సమ్మర్ వస్తుంది కదా, సో ఇలాగ ఒక పాయ అయితే ఉంది కదా, ఆ పాయ ద్వారా ఈదుకుంటూ నదిలోకి వెళ్ళిపోదాము, మనకి సేఫ్టీ ఎక్కువగా ఉంటుంది అని చెప్తుందనమాట. అయితే సమయస్ఫూర్తి చేప, లేజీ చేప అంటాయి, అదేమీ అవసరం లేదు, ఇప్పుడు మనం బాగానే ఉన్నాం కదా, అది వచ్చినప్పుడు చూసుకుందాంలే, అంతగా నీకు భయంగా ఉంటే నువ్వు వెళ్ళిపో, మేమైతే ఇక్కడే ఉంటాము అని చెప్తుంది అనమాట. అయితే తెలివైన చేప ఏమంటుందంటే, సరే అయితే నేను వెళ్ళిపోతానని చెప్పి ఆ పాయ ద్వారా ఈదుకుంటూ నదిలో కలిసిపోతుంది అనమాట. సో నదిలోకి వెళ్ళిపోయి హ్యాపీగా ఉంటుంది. అయితే కొన్ని రోజులు బాగానే నడుస్తుంది. తర్వాత సమ్మర్ స్టార్ట్ అయ్యి నీళ్ళు ఇంగిపోతూ ఉంటాయి. అయితే చేపల జాలరు వచ్చి చేపలు పట్టడానికి ఆ చెరువు దగ్గరకు వస్తారనమాట. వచ్చి వల వేస్తారు. ఆ వలలోని ఈ తెలివైన చేప వెళ్ళిపోతుంది కదా, ఇంకేముంటాయి, సమయస్ఫూర్తున్న చేప అండ్ లేజీగా ఉన్న చేప ఉంటాయి. అవి 2 వాళ్ళకి చిక్కిపోతాయి అన్నమాట, నీళ్ళు తక్కువగా ఉండడం వల్ల. అయితే ఈ సమయస్ఫూర్తి చేప చాలా తెలివిగా ఆలోచించి చనిపోయినట్టే యాక్ట్ చేస్తుంది, కళ్ళు మూసుకొని ఇలా పడిపోయినట్టు. అయితే జాలరేమో వలలో చిక్కున్న చేపలు తీస్తూ అది చనిపోయినట్టుందని పక్కన తీసి ఒడ్డు పైన పెడతాడనమాట. అప్పుడు ఏమవుతుందంటే సడన్గా అది కళ్ళు తెరిచి జంప్ చేసేస్తుంది చెరువులోకి. సో చెరువులోకి వెళ్ళిపోయి సేఫ్ అయిపోతుంది. ఈ లేజీ చేపకి పాపం దానికి అన్ని తెలివితేటలు లేవు, అంత స్పాంటేనియస్గాను రియాక్ట్ కాదు, కాబట్టి జాలర్లో చేతికి చిక్కిపోయింది. సో మన జీవితంలో కూడా అంతేనండి, తెలివిగా ఏమన్నా కష్టాలు వస్తాయా అని ముందే ఆలోచించుకొని జీవితంలో ఒక ప్రణాళిక, ఓ సిస్టమేటిక్గా నడుచుకునే వాళ్ళకి చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది లైఫ్ అనేది. అలా కాకుండా కొద్దిమంది చాలా సమయస్ఫూర్తిగా ఉంటారు, కష్టం వచ్చినప్పుడు చూద్దాంలే అని కూడా ఆ కష్టాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలని వాళ్ళ తెలివితేటలతో వాళ్ళు ఆ కష్టం నుంచి బయటపడగలరు, వాళ్ళ లైఫ్ హ్యాపీగానే ఉంటుంది. ఇంకొంతమంది ఉంటాము మనకి లేజీ, అది వచ్చినప్పుడు చూద్దాంలే, అది జరిగినప్పుడు చూద్దాంలే, ఇప్పుడు ఎందుకు మనం అంత స్ట్రగుల్ ఫేస్ చేయాలి అని లేజీగా ఉంటాం. అలాగని అవి ఫేస్ చేసే అన్ని తెలివితేటలు ఉండవు, అంత శక్తి కూడా మనకు ఉండదు. సో ప్రాబ్లమ్స్, స్ట్రెస్లో మనం కూరుకుపోతాం. సో మన లైఫ్ మన చేతుల్లో ఉంటుంది, మనం ఎలా ఉండాలని నిర్ణయించుకునేది కూడా మనమే. అది లేజీగా ఉండాలా, తెలివిగా ఉండాలా, సమయస్ఫూర్తిగా ఉండాలా అనేది కూడా మన చేతుల్లోనే ఉంటుంది, మనం నివసించే జీవితంలోనే ఉంటుంది, అది మన ఆలోచన విధానాల్లోనే ఉంటుంది. సో మనం ఈ స్టోరీని బట్టి మనం తెలుసుకునేది ఏంటంటే, తెలివిగా వ్యవహరిద్దామా, లేకపోతే సమయస్ఫూర్తిగా ఉందామా, లేకపోతే లేజీగా ఉందామా, ఎలా ఉంటే ఎలా ఉంటుంది లైఫ్. సో మన లైఫ్ మన ఇష్టం వచ్చినట్టు, మనకు నచ్చినట్లుగా మనం ఎలా ఫేస్ చేయగలము అనేది మనము చూసుకొని, తెలివిగా ఉంటే ఎలా ఉంటుంది, సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తే ఎలా ఉంటుంది, లేజీగా ఎలా ఉంటే ఉంటుంది అని ఈ స్టోరీని బట్టి తెలుసుకున్నాం కదండి. సో ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో అయితే కలుసుకుందాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఆల్.